ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్లో సెకండ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో మెథడ్ నేమ్ వచ్చేసి ఇన్సర్ట్ నోడ్ ఎట్ ఎండ్, అంటే మన నోడ్ని లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ నాకు 5 అనేది లాస్ట్ నోడ్ కదా, సో 5 తర్వాత నా న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ నా న్యూ నోడ్ వచ్చేసి 7 కదా, సో 7ని తీసుకెళ్ళి మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఆ తర్వాత 7 తర్వాత మనకి నెక్స్ట్ వాల్యూ ఉంటుంది కదా, అక్కడ మనం నల్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళి ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ప్రీవియస్గా మనం నోడ్ని ఎట్ బిగినింగ్ దగ్గర ఇన్సర్ట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం ఎండింగ్ దగ్గర ఇన్సర్ట్ చేసుకుందాం. సో మెథడ్ నేమ్ వచ్చేసి ఇన్సర్ట్ నోడ్ ఎట్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు మనం నోడ్ని క్రియేట్ చేసుకుందాం. సో ఈ మెథడ్లో మనకి డేటా వస్తుంది కదా, సో ఇక్కడ మనం దిస్ డాట్ హెడ్ని పాస్ చేసే అవసరం లేదు, ఎందుకంటే మనం నోడ్ని లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, సో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ వాల్యూ ఎప్పుడైనా సరే మనకు నల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఇమేజ్కి వెళ్దాం. ఇప్పుడైతే మనం నోడ్ని అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. వన్స్ మన నోడ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత సో మనం ఇన్సర్ట్ చేయాలంటే మనం ఫ్యూ కండిషన్స్ని చెక్ చేయాలి. సో కండిషన్ 1 వచ్చేసి మన హెడ్ అనేది నల్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, సో ఒకవేళ నల్ ఉంటే మనం హెడ్లోనే ఈ న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కండిషన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఇఫ్ దిస్ డాట్ హెడ్ ఈక్వల్ టు నల్. ఓకే, సో హెడ్ అనేది నల్ అయితే నేను హెడ్లోనే నా న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేసుకుంటాను. ఈక్వల్ టు నోడ్. ఓకే, సో వన్స్ మన హెడ్ని అప్డేట్ చేసిన తర్వాత మనం ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మన సెకండ్ కండిషన్ వచ్చేసి ఫస్ట్ మనం లాస్ట్ నోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి లాస్ట్ నోడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏదైనా రిఫరెన్స్ అయితే ఉండాలి కదా. సో ఎక్కడైతే నాకు నోడ్ యొక్క నెక్స్ట్ వాల్యూ నల్ ఉంటుందో అదే మనకు లాస్ట్ నోడ్. ఓకే, సో ఇక్కడ 5 వచ్చేసి మనకు లాస్ట్ నోడ్, ఎందుకంటే మనకి n అనేది నల్కి రిఫర్ అవుతుంది కాబట్టి. సో డైరెక్ట్గా మనం ఈ లాస్ట్ నోడ్ అయితే ఫైండ్ అవుట్ చేయలేం కదా. సో ఫస్ట్ మనం ఈ అన్ని నోడ్స్ని లూప్ చేసుకొని సో ఎక్కడైతే ఏ నోడ్లో అయితే మనకి నెక్స్ట్ వాల్యూ నల్ ఉంటుందో సో ఆ వాల్యూ దగ్గర మనం న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కండిషన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఈ కండిషన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఒక లూప్ని అయితే యూజ్ చేయాలి కదా. సో నేను ఇక్కడ వైల్ లూప్ని యూజ్ చేస్తాను. సో వైల్ లూప్. ఓకే, సో ఇక్కడ నేను లెట్ కరెంట్ ఈక్వల్ టు దిస్ డాట్ హెడ్. ఓకే, సో కరెంట్ వచ్చేసి మన ఫస్ట్ నోడ్. సో ఇది. సో ఒకవేళ మనకు కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్ వాల్యూ నల్ ఉంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కండిషన్ వచ్చేసి కరెంట్ డాట్ నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఇమేజ్లో చూసినట్లయితే మనకు కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది నల్ కాదు. ఓకే, సో నల్ కానప్పుడు మనం ఈ లూప్లోకి అయితే వెళ్తాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన కరెంట్ వాల్యూని అప్డేట్ చేయాలి. సో కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు మన కరెంట్ వాల్యూ వచ్చేసి 2. ఓకే, సో ఈ లూప్ ఎక్కడి వరకు వెళ్తుందంటే మన కరెంట్ డాట్ నెక్స్ట్ నల్ వచ్చే వరకు. ఓకే, సో ఇక్కడ మనకు కరెంట్ డాట్ నెక్స్ట్ ఒకవేళ నల్ వస్తే మనం లూప్ బయటకు వచ్చేస్తాం కదా. సో కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ మై లింక్ డాట్ ఇన్సర్ట్ ఎట్ ఎండ్. ఓకే, సో ఇక్కడ నేను 5ని ఇన్సర్ట్ చేసుకుంటాను. సేవ్. సో ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేద్దాం. నోడ్ లింక్డ్ లిస్ట్ డాట్ జేఎస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా లాస్ట్ నోడ్ వచ్చేసి 5. సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ నోడ్ ఎట్ ఎండ్ అనే ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.